వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టాప్ లైన్ ఇన్ఫో. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసుంటారు. మనం ఒక ఐపీఓ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అదే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ. ఇండియా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో 2024లో విడుదలైన అతిపెద్ద ఐపీఓలో ఒకటి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ. కానీ మీరు ఇందులో పెట్టుబడి పెట్టాలా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి వివరంగా తెలుసుకుందాం. ఐపీఓ గురించి చెప్పేటప్పుడు కొన్ని ఫైనాన్షియల్ టర్మ్స్ కూడా క్లియర్గా అర్థం చేసుకుందాం. ఐపీఓ ఓవర్వ్యూ. కంపెనీ పేరు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. ఎన్టీపీసీ యొక్క అనుబంధ సంస్థ, అంటే సబ్సిడరీ కంపెనీ. ఇది రెన్యూబుల్ ఎనర్జీపై ఫోకస్ చేస్తుంది. ఐపీఓ సైజ్ 10,000 కోట్లు. ఇది ఫ్రెష్ ఇష్యూ, అంటే కంపెనీ కొత్తగా డబ్బు సమీకరిస్తుంది. ప్రైస్ బ్యాండ్ 102 రూపీస్ నుంచి 108 మధ్యన. ప్రైస్ బ్యాండ్ అంటే ఐపీఓ షేర్లకు మీరు పెట్టే బిడ్డింగ్ రేంజ్ మాట. అండ్ ఇది డేట్స్ నవంబర్ 19 నుంచి నవంబర్ 22. మినిమం ఇన్వెస్ట్మెంట్ 14,904 రూపాయలు, అంటే 138 షేర్లు. బిజినెస్ అండ్ గ్రోత్ పొటెన్షియల్. ఆపరేషనల్ కెపాసిటీ 3,171 మెగావాట్లు. ఇది మెయిన్లీ సోలార్ అండ్ విండ్ ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయబడింది. అండ్ గ్రోత్ ప్లాన్స్. భారత్ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఎన్టీపీసీ గ్రీన్ పెద్దగా విస్తరించాలని చూస్తుంది. దీని పేరెంట్ కంపెనీ అయిన ఎన్టీపీసీ లిమిటెడ్ ఒక ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దీనికి మద్దతు బలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్. రెవెన్యూ గ్రోత్. ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 170 కోట్ల నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 2,037 కోట్లకు పెరిగింది. అంటే ఇది 1,094% గ్రోత్. ఇది ఒక ఫినామినల్ గ్రోత్ కింద చూసుకోవచ్చు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 171 కోట్ల నుంచి 344 కోట్లకు పెరిగింది. ప్యాట్ మార్జిన్ 16.2%. అంటే కంపెనీకి వచ్చే రెవెన్యూలో లాభాల భాగం మంచి స్థాయిలో ఉంది. ఇది ఆర్థిక పనితీరుకు ఒక బలమైన సూచన. పీఈ రేషియో. ఈ ఐపీఓకి పీఈ రేషియో సుమారు 259. ఇది హయ్యర్ సైడ్లో ఉంది, అంటే స్టాక్ ప్రైస్ ఎక్కువ అంచనాలతో ఉంది. జనరల్గా హై పీఈ రేషియో అంటే ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్స్ కంపెనీ మీద చాలా ఫ్యూచర్లో ఎక్కువగా వెళ్తుందని అర్థం. బట్ ఒకవేళ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోతే అది ఓవర్ వాల్యూ స్టాక్స్ కింద మారిపోద్ది. డెట్ ఈక్విటీ రేషియో 1.91 ఉంది, అంటే ఎక్కువ ఫండ్స్ బాండ్ల ద్వారా పొందబడినవి. ఇది రిస్క్ తీసుకునే కంపెనీని సూచిస్తోంది. నార్మల్గా క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్స్ అయిన ఎనర్జీ సెక్టర్లో ఇది కామన్గానే ఉంటుంది. స్ట్రెంగ్స్ అండ్ రిస్క్ ఇప్పుడు చూద్దాం. దీని స్ట్రెంగ్త్ ఏంటంటే ఎన్టీపీసీ వంటి ప్రభుత్వ సంస్థ మద్దతు ఉంది. గ్రీన్ ఎనర్జీ అవసరాలు దృష్టిలో ఉంచుకుని రాబోయే సంవత్సరాల్లో కంపెనీ మంచి అవకాశాలు ఉండవచ్చు. పెరుగుతున్న రెవెన్యూలు మరియు లాభాలు ఇందాక ఆల్రెడీ చూసాం మనం. ఇప్పుడు రిస్క్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకుంటే హై వాల్యుయేషన్, దట్ ఈస్ పీఈ రేషియో 259 ఉన్నందున ఇది చాలా హయ్యర్ సైడ్లో ఉంది. సో ఎనీ హికప్స్ ఇన్ పెర్ఫార్మెన్స్ కుడ్ లీడ్ టు ఎ షార్ప్ ప్రైస్ కరెక్షన్. రెండోది జిఎంపీ డిక్లైన్. గ్రే మార్కెట్ ప్రీమియం అంటారు జిఎంపీ అంటే. 25 నుండి 9 నుంచి 10కి పడిపోయింది, అంటే లిస్టింగ్ గెయిన్స్ తక్కువగా ఉండే అవకాశం ఉంది. మూడోది డెట్ లెవెల్స్. డెట్ టు ఈక్విటీ రేషియో 1.91 ఉన్నందున కంపెనీ బాండ్లపై ఆధారపడుతుంది. సో దీన్ని బట్టి ఎన్టీపీసీ గ్రీన్ సంస్థ లాభాలు తగ్గితే లేదా వడ్డీ రేట్లు పెరిగితే అప్పులు చెల్లించడంలో కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పుడు ఎక్స్పర్ట్ ఒపీనియన్ చూద్దాం. ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్లో పెట్టుబడి పెట్టాలా వద్దా? జస్ట్ ఎస్ ఆర్ నో. ఫస్ట్ ఎస్. మీరు రెన్యూబుల్ ఎనర్జీపై విశ్వాసం ఉంచి దీర్ఘకాలిక పెట్టుబడులు సిద్ధంగా ఉన్నారు. రెండోది హై వాల్యుయేషన్ మరియు స్టాక్ ప్రైస్ హెచ్చు తగ్గులు తీసుకునే ధైర్యం ఉన్నప్పుడు యూ కెన్ జస్ట్ ఇన్వెస్ట్. నో ఎప్పుడంటే మీరు తక్షణ లాభాల కోసం చూస్తున్నారా? జస్ట్ నో. ఆర్ హై పీఈ రేషియో మరియు డెట్ లెవెల్స్ మిమ్మల్ని కలవర పెడుతున్నాయా? దెన్ ఆల్సో నో. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ భారత్ గ్రీన్ ఎనర్జీ విజయగాథల్లో భాగం కావడానికి మంచి అవకాశం. అయితే హై వాల్యుయేషన్ మరియు మోడెస్ట్ జిఎంపీ వల్ల ఈ ఐపీఓ తక్షణ లాభాలకు కఠినంగా అనిపిస్తుంది. మీరు దీర్ఘకాలిక పెట్టుబడికి సిద్ధంగా ఉంటే మాత్రమే ఇది సరైన ఎంపిక. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందా? అయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే మరిన్ని అంచనాలు మరియు వెరిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ గైడ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.